కూటమికి వస్తున్న ఆదరణను చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని కాకినాడ జిల్లా జనసేన ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ విమర్శించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు కూటమితోనే సాధ్యమంటున్న జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వారు అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే వారు పలు సమావేశాల్లో కూడా నేను పిఠాపురం పురోహితగా అమ్మవారి సాక్షిగా నేను పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లు తీసుకుంటాను, అక్కడే ప్రజలకి అందుబాటులో ఉంటానని చెప్పి వారు పలు మార్లు చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఏవైతే పిఠాపురం నియోజకవర్గం చేబ్రుల గ్రామంలో ఉన్న ఒక అభ్యుదయ రైతు ఇంట్లో అయితే ఈరోజు వారు గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వారితో కూడా ఎవరైతే ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా వారితో పాల్గొనడం జరిగింది. అయితే ప్రస్తుతం మన వద్ద ఎవరైతే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారో వారిని అడిగి మరింత సమయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోల్లో ఒక అభ్యుదయ రైతు ఇంట్లో ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. రేపటి రోజు కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? అంటే ఇది కార్యాచరణ అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఐ న్యూస్ ప్రేక్షకులకి, పిఠాపురం ప్రజలందరికీ, అలాగే కాకినాడ పార్లమెంట్ ప్రజలందరికీ, జనసేన నాయకులకి, టీడీపీ నాయకులకి, బీజేపీ నాయకులకి అండ్ మొత్తం 3 పార్టీల కార్యకర్తలకి అందరికీ కూడా నా ఉగాది శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ ఒక్క పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఆయన ఇక్కడికి రాలేదండి. ఆయన సొంత ఊరు పిఠాపురం అని ప్రకటించిన తర్వాత అక్కడ ఈ స్థలం కొంటున్నారు. స్థలం కొని ఇల్లు కట్టుకుంటాక ఇంకా సమయం ఉంది కాబట్టి అప్పటి లోపలే ఒక రాయితీ ఇల్లుని తీసుకుని అందులోనే ఆ ఇల్లు కట్టుకునే వరకు కూడా అక్కడే ఉండి మొత్తం కార్యాచరణ అంతా అక్కడే చేద్దామనుకున్నారు. సో ఆ ఇంటిని ఈరోజు ఆయన గృహప్రవేశం చేసుకోవటం జరిగింది. ఆయన ఇల్లు వచ్చి చూసుకోవటం జరిగింది, అక్కడే ఉండటం జరుగుతుంది. సో అక్కడ అదే కాకుండా స్థానిక నాయకులతో, టీడీపీ, బీజేపీ అండ్ జనసేన నాయకులతో అక్కడ ఉగాది సంబరాలు చేసుకోవటం జరిగింది. సో ఆయన సొంత ఊరికి వచ్చి ఉగాది పండుగని, ఫస్ట్ ఉగాదిని పిఠాపురంలో ఆయన చాలా ఘనంగా చేసుకోవటం జరిగింది. సార్, పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఒక అభ్యర్థిగా ఉన్నారు. అయితే వారిపై పోటీ కూడా వైసీపీ నేత ఎవరైతే వంగగీత కూడా ఉన్నారు. ప్రస్తుతం అన్ని పార్టీలకు సంబంధించి వివిధ ముఖ్య నాయకులు కూడా అన్ని పార్టీలు, అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే అభ్యర్థున్నారో వారంతా ప్రచారం చేస్తున్నారు. అయితే ఒక పక్క పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. వారి ప్రచారం ఏ రకంగా ఉండిపోతుంది, అసలు ప్రజలకు ఏ రకంగా వెళ్ళిపోతున్నారు? అసలు పిఠాపురం నియోజకవర్గంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానగానే ప్రజలే ప్రచారకర్తల కింద మారి జనసైనికులు, ప్రజలు అంటే ఎంతోమంది, వేలాది మంది వచ్చి జనసేనలో జాయిన్ అయ్యి వాళ్ళందరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. అలాగే కమిటీస్ కూడా వేశారు. ఆ కమిటీ తరపు నుంచి కూడా నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి అండ్ అలాగే విలేజ్ స్థాయి వరకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మా పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ గారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం, అంటే ఇటు ఎమ్మెల్యేని, ఎంపీని కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటామని చెప్పి ఆయన అధినేత ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే పిఠాపురంలో నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలని, జనసేన కార్యకర్తలని, బీజేపీ కార్యకర్తలని ముగ్గురిని కూడా తీసుకుని ఎస్విఎన్ వర్మ గారు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. ఆయన స్టార్ క్యాంపెయినర్. అసలు ఆయన శాసనసభ్యులు, ఆయన ఫాలోయింగ్ అసలు అంతకన్నా పెద్ద క్యాంపెయినింగ్ ఎక్కడ ఉంటుంది అసలు? సార్, ఓవర్లో చూసుకుంటే మీరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అయితే మీ కింద 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంటే టీటీఎం శ్రీనివాస్ అని చెప్పి ప్రజలందరూ తెలిసింది. అయితే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం కాకుండా ఈ 6 నియోజకవర్గాల్లో ప్రజలకి మీ పరిచయం ఎలా వెళ్ళబోతుంది, మీ యొక్క గెలుపు ఏ రకంగా ఉండబోతుంది? ఆల్రెడీ నన్ను మొత్తం ఈ పార్లమెంట్కి కాకుండా రాష్ట్రం అంతటికీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు బహిరంగ పరిచయం చేశారు. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా నేను నిన్న పెద్దాపురం, అలాగే జగ్గంపేట కూడా వెళ్ళడం జరిగింది. మొన్న తునిలో సమావేశం జరిగింది. ఇప్పుడు రాబోయే కాకినాడలో ఒక మొత్తం అంతా చేసుకుంటున్నాం. 12th 14th రోజున మళ్ళీ తునిలో ఒక సమన్వయ కార్యాచరణ ఉంది, అలాగే ప్రచారం ఉంది. అండ్ కాకినాడ టౌన్ అండ్ రూరల్లో కూడా ప్రచారం ఉంది. అండ్ కాకినాడ రూరల్లో ఆల్రెడీ మొత్తం ఎన్నో కార్యక్రమాల్లో నానాజీ గారితో కలిసి పాల్గొంటున్నాను. అక్కడ టౌన్లో కొండబాబు గారితో కలిసి ఎన్నో ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను. సో ముందస్తు ఇంకా మొత్తం అన్నింటిలోని అందరితోని కలిసి సమన్వయంగా మొత్తం అన్ని 7 నియోజకవర్గాల్లోని ప్రచారంలో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాల్గొంటున్నాను. సార్, ఓవరాల్ చూసుకుంటే మీ పిఠాపురం సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే ఎంపీ అభ్యర్థిగా మీరు జనసేన పార్టీ నుంచి మీరిద్దరూ ఉన్నారు. అయితే మీ గెలుపు, పవన్ కళ్యాణ్ గెలుపు ఏ రకంగా అడుగులు వేస్తున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? పిఠాపురం 100% మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అసలు అక్కడ పోటీ లేదు. 100% భారీ మెజారిటీతో గెలుస్తారు. అదే మెజారిటీ కాకినాడ పార్లమెంట్కి నాకు కూడా వస్తుందని ఆశిస్తున్నాను. అండ్ 100% వస్తుంది. ఓట్ ట్రాన్స్ఫర్ కూడా చాలా సక్రమంగా జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ గారు అంటే పీకే అంటే ఆయన మొత్తం నినాదం తీసుకున్నది ఏంటంటే పి అంటే పిఠాపురం, కే అంటే కాకినాడ పార్లమెంట్. సో ఈ పీకేని మొత్తం ప్రజలంతా కూడా 100% అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. ప్రశ్న చూసినట్లయితే ఓవరాల్గా అయితే అంటే జనసేన పార్టీ నుంచి జనసేన అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో వారు ఏవైతే గృహప్రవేశం చేశారో అక్కడి నుంచే ప్రచారం కూడా కొనసాగుతాము. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ అంటే మేమే ప్రచారం చేస్తాము, మేమే గెలిపించుకుంటాము అని చెప్పి ఒక పక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేస్తున్నారు. మరోపక్క చూస్తే ఎంపీ అభ్యర్థిగా కూడా నన్ను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా పవన్ కళ్యాణ్ స్వాగతిస్తారు, అలాగే నన్ను కూడా స్వాగతించి పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ కాకినాడ పార్లమెంట్లో ఉన్న 6 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు కూడా నాకు ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఓ పక్క ఎవరైతే తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుంచి.